తెలంగాణలో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ అయిన తర్వాత సంబరాలు చేసుకోవాలి, అలాగే పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, పార్టీ నాయకులు అవ్వచ్చు, ఆ సంబరాల్లో పాల్గొనాలా, మంత్రులు కూడా విధిగా పాల్గొనాలా అని చెప్పేసి ఆ రైతు వేదికల దగ్గర సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కేటర్ను అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంబరాలు ఎందుకు జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సంబరాలు జరుపుకోవాలి? ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు ఇవ్వవలసినటువంటి రైతు బంధు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, అవి పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు? ఆ రైతు బంధు పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దాన్ని ఎగ్గొట్టినందుకు సంబరాలు జరుపుకోవాలా అని చెప్పేసి వాళ్ళకి, అంటే రైతుల్ని ఈ యొక్క డబ్బులు వేయకుండా, రైతు బంధు రైతు భరోసా డబ్బులు వేయకుండా ఆ యొక్క నిధుల్ని ఈ యొక్క రుణమాఫీ కిందకి జమ చేసి ఒకసారి లబ్ధి పొందాలని చెప్పేసి కాంగ్రెస్ రేపు జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా స్థానికంగా మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో రేవంత్ చేసినటువంటి ప్రయత్నంగా బండి సంజయ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరోపక్క ఒక పక్క సంబరాలు జరుపుకోవాలనుకుంటే రైతులకి వాళ్ళ కోరికలు, అంటే రైతు బంధు సాయం కూడా చేసి ఆ యొక్క సంబరాలు చేసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క అంటే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదో అది కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టడం, అవన్నీ కూడా రైతుల్ని మాయ చేయటమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కౌలు రైతులకు 12,000 రూపాయలు, కౌలు కూలీలకు అయితే మాత్రం కౌలు రైతులకు 15,000 రూపాయలు, కౌలు కూలీలకు అయితే మాత్రం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆ మాటలు ఏమైనాయని చెప్పేసి బండి సంజయ్ అయితే ప్రశ్నించడం జరిగింది. మరోపక్క ఇది రైతుల్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం చేసినటువంటి ప్రయత్నంగా బండి సంజయ్ అయితే మాత్రం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం విమర్శలు గుప్పించడం జరిగింది. మరోపక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ అవ్వడంతో పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా రైతులతో సంబరాలు జరుపుకోవాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సూచన మేరకు మరి ఏ విధంగా సంబరాలు జరుపుకుంటారు, మరోపక్క ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధిస్తాయో, మరోపక్క బీజేపీ అయితే మాత్రం ఈ విమర్శలకు అయితే మాత్రం పదును పెట్టింది. ఒక పక్క రైతు రుణమాఫీ 3 దశల్లో మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1,00,000 రూపాయల రుణాలను మొట్టమొదటిసారిగా మాఫీ చేస్తారు. అలాగే 1,50,000 రూపాయలు ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తారు. 2 లక్షలు అనేది ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఓట్ల లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికుల యొక్క మెప్పు పొందడానికి, అలాగే స్థానిక సంస్థలో లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నంగా బండి సంజయ్ అయితే మాత్రం ఆరోపించారు. మరోపక్క అటు పక్క మిగిలినటువంటి పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ కూడా గత హయాంలో మేము దాదాపు చాలామందికి మాత్రం రైతులకి రుణమాఫీ చేశాం, కానీ ఈ విధంగా ఆంక్షలు అయితే మేము పెట్టలేదని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ఏ విధంగా రైతులు, అంటే వాళ్ళు రైతుల ఖాతాల్లో ఏ విధంగా డబ్బులు జమ చేస్తారు, మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రుణమాఫీ విధానాన్ని ఎంతమందికి వర్తిస్తుంది, ఆ యొక్క విధి విధానాలనే మరో కొద్ది రోజుల్లో తేలనుంది.